హాయ్ హలో వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. అయితే కలేజా సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలుసు. నిన్ననే నేను వెళ్ళి సినిమా చూడడం జరిగింది. ఫ్యామిలీతో సహా వెళ్ళిన. ఫుల్ ఎంజాయ్ చేసిన. అసలు అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాదు కానీ టెలివిజన్లో 1500 సార్లు ప్రసారమైనా కూడా ఇప్పటికీ కలేజాకు క్రేజ్ అట్లే ఉంది. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలేజా సినిమా రిలీజ్ అయిన డే 1లో కొన్ని సీన్లు లేపేశారు. అంటే నేను చూసిన థియేటర్లో మాత్రం కొన్ని సీన్లు అయితే రాలేదు డే 1లో. అది మీకు వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి. ఏ సీన్లు మిస్ అయ్యాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తా. మహేష్ బాబు ఎప్పుడైతే భయపడిపోయి అక్కడ రాజస్థాన్లో పాలి గ్రామంలో ఉండడం కష్టము, ఇక నాకు గుళ్ళు కట్టేస్తారు, ఫోటోలు బంచేస్తారు అని చెప్పి అనుష్కతో పాటు లారీ ఎక్కి ఊరికి వచ్చేస్తాడు తిరిగి. మధ్యలో చిన్న ఫైట్ సీన్ అవుతుంది. ఆ తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత కోట శ్రీనివాసరావుతో గొడవ అయిన తర్వాత సడన్గా చూస్తే సిద్ధ అక్కడ ఉంటాడు. నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు. సో ఈ సీన్లు అన్నీ కూడా ఉన్నాయి. లేని సీన్ ఏంటంటే ఈ సీన్ తర్వాత దేవుడు డెఫినేషన్ ఏందో అర్థమైంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఏంటంటే హీరో వెళ్ళి ఒక బైక్ మీద వెళ్తున్న ఒక పర్సన్ని 10 రూపాయలు ఉంటే ఇవ్వరా అని అడుగుతాడు. ఏంటి పాయింట్ షర్ట్ వేసుకొని కొత్త ఫ్యాషనా ఏంటి అని చెప్పి ఆయన అంటాడు, ఏదో బాకీ ఉన్నట్టు అడుగుతున్నాడు చూడు అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతాడు. తర్వాత కార్లో వెళ్తున్న ఒక పర్సన్ అడుగుతాడు 10 రూపాయలు ఉంటే ఇవ్వరా అంటే ఆ కార్లో ఉన్న పర్సన్ 10 రూపాయలకు బదులు 100 రూపాయలు ఇచ్చి చేంజ్ లేదు ఉంచుకో అంటాడు. అప్పుడు మహేష్ బాబు అంటాడు, అంటే దేవుడు డెఫినేషన్ ఏందో నాకు అర్థమైపోయింది. ఇంతకుముందు అడిగిన 10 రూపాయలు నేను నా కోసం అడిగింది, కానీ ఈసారి ఎవరైనా 10 రూపాయలు ఇస్తే అక్కడ పడుకున్న బాబుకి పాల్గొనిస్తాను అని మనసులో అనుకున్నా. అంటే దేవుడు సాయం చేయడానికి కోరుకుంటే చేసేస్తాడు, ఏదో అనుకున్నది నెరవేరుస్తాడు అనే ఉద్దేశం అర్థమైపోతుంది. సిద్ధ, నీకు ఇంతకుముందు విత్తనంలో మొక్క కనబడ్డది, పండ్లు కనబడ్డాయి, నాకు దేవుడు కనబడ్డాడు, పద వెళ్దాం చూపిస్తద్దా అంటాడు. ఈ సీక్వెన్స్ అంతా కూడా లేపేసారు కలేజా సినిమాలో. అంటే డే 1లో, అంటే డే 2లో యాడ్ చేశారంటున్నారు. నిజమో కాదో తెలీదు. ఒకవేళ కనుక మీరు చూసిన థియేటర్లో ఏ సీక్వెన్స్ మిస్ అయింది, ఏ సీన్ మిస్ అయిందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత ఎప్పుడైతే మహేష్ బాబు వదిలేసి వెళ్ళిపోయిండో అప్పుడు అక్కడ ఊళ్ళో ఒక పర్సన్ అనుకుంటాడు, స్వామి ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిండు, గుడారాలు తీసేశారు, ప్రాణాలు పోతున్నాయి, స్వామి ఎందుకు వెళ్ళిపోయిండు, మనం ఏమైనా తప్పు చేసినామా అంటే అప్పుడు రావు రమేష్ గారు అంటారు, ఏమంటారు, స్వామి వెళ్ళిపోలేదు, వదిలేసి మన గురించే ఆలోచిస్తున్నారు, స్వామి ఊరేగింపుకి వెళ్ళిండు అని చెప్పి ఒక డైలాగ్ వేస్తారు. ఈ సీక్వెన్స్ ఈ సీన్ అనేది లేపేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడో మహేష్ బాబు, ఆ సీక్వెన్స్ అంతా ఫట వెళ్ళిపోతుంది సినిమాలో. అంటే చాలా జర్కులు వచ్చేస్తాయి సినిమా అంతా. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే అరే మంచి మంచి సీన్లు లేపేసిరే అనిపిస్తుంది. సో ఏమైందంటే మహేష్ బాబు ఎప్పుడైతే చూపిస్తుందా సిద్ధ అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. రఘుబాబు ఆ క్యారెక్టర్ ప్లే చేసిండు. సో అతన్ని కిడ్నాప్ చేసే ప్రాసెస్లో కిడ్నాప్ చేసి ఒక రూమ్లో కట్టేసిన తర్వాత అక్కడ కొన్ని డైలాగులు ఉంటాయి, అది లేపేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో అని ఏదో డైలాగ్ వేస్తాడు మహేష్ బాబు. అది కాదు బ్రదరు, ఇలా ఉంటుంది డైలాగ్ అని వాళ్ళు చెప్తారు. ఆడవడో అనేసాడు కదా భయ్య, మనం ఇలా అన్నాం, కొత్తగా ఉంటుందని అన్నాను అంటాడు. తర్వాత కొబ్బరి చిప్ప కొడతాడు, కొట్టి అందులో బెల్లం కలుపుకొని తినేద్దాం అంటాడు. ఈ సీక్వెన్స్ అంతా లేపేసిర్రు. సో రఘుబాబు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పట్టుకోవాల్సింది డీన్ అని తెలుసుకుంటాడు. డీన్ అని తెలుసుకున్న తర్వాత డీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ బయటనో ఇంటి బయటనో నిల్చొని లోపలికి ఎలా వెళ్ళాలి, ప్లంబరు పాలవాడు ఎలా వెళ్దాము అనుకుంటే మన వల్ల ఊద్దా అని మహేష్ బాబు అనుకుంటుంటే అప్పుడు సిద్ధ అంటాడు, స్వామి మనిషిది కోరిక, నీది శాసనం, నువ్వు అనుకో స్వామి అయిపోతుంది అంటే, అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి, అతనే బయటకు వస్తే అయిపోతుంది కదా అని మహేష్ బాబు అనుకున్నాడో లేదో అప్పటి నుంచి బయట నుంచి డీన్ అనేది వస్తాడు. ఈ సీన్ అనేది లేదు. డైరెక్ట్ కట్ చేస్తే డీన్ను కొట్టేసి తీసుకెళ్లిపోయే సీన్ ఉంటుంది. డీన్ను కొట్టి తీసుకెళ్లిపోయేదే చూపిస్తారు. ఇంకా రూమ్ లో మధ్యలో సీన్ జరుగుతుంది. కిడ్నాప్ చేస్తుంటే పబ్లిక్ లోంచి ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు, ఏంది పట్టపగలు ఇంత దారుణం జరుగుతుంటే ఎవరు చూడట్లేదు అంటే అప్పుడు ఆలి ఉండి, ఓహో సూపర్ మంచి రియాక్షన్ బ్రదరు, ఇన్ని ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ అయినా ఇంత హానెస్ట్ రియాక్షన్ ఎవరు ఇవ్వలేదు, ఇంత రియలిస్టిక్ గా ఎవరు ఇవ్వలేదు అనగానే ఆ పబ్లిక్ లోంచి వచ్చిన పర్సన్ మురిసిపోవడం, ఓహో ఇది టీవీ కోసం చేస్తున్న షోనా అనుకోవడం, ఇది లేపేసిర్రు. డీన్ని కొట్టి రూమ్ లో బంధించిన తర్వాత మహేష్ బాబుతో కొన్ని సీన్స్ డైలాగ్స్ అయితే ఉంటాయి, అవి కూడా తీసేసిర్రు. అందులో ఒక డైలాగ్ ఏంటంటే మహేష్ బాబు ఈసారి చేంజ్ చేసాం రా ప్లాను, ఆపిల్ తింటాం అనగానే ఆపిల్ తిని వదిలేస్తాలే భయ్య అనగానే, అంటే ఆపిల్ తిని వదిలేయాలా అంటే అరటి పందిని చంపేయచ్చా అని పొట్టు కొట్టి, ఇక్కడ చేస్తే కామెడీ నేనే చేయాలి రో, ఎవరు చేయడానికి లేదు అని ఒక డైలాగ్ వేస్తాడు. అది తీసేసిర్రు. అప్పుడు సిద్ధ అంటాడు, స్వామి శిఖరం, చెట్లేం చేయలేవు అనుకుంటే, మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ భరించలేకపోతున్నాను భయ్య అనే ఒక డైలాగ్ ఉంటుంది, అది తీసేసిర్రు. దీన్ని పట్టుకున్న తర్వాత నెక్స్ట్ పట్టుకునేది జీకే ఆఫీస్కి వెళ్ళి గోవర్ధన్ని పట్టుకోవాలి. సో బయటికి వెళ్తారు. అక్కడ వాచ్మెన్తో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. వాచ్మెన్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే ఆదివారం ఇక్కడ ఉండరు అనగానే, మరి ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని ఎందుకు క్వశ్చన్లు అడిగావు, నేను దేవుణ్ణి తెలుసా అన్నట్టు ఒక డైలాగ్ వేస్తారు. ఈ డైలాగ్ సీక్వెన్స్ కూడా
తీసేసిర్రు. కట్ చేస్తే డైరెక్ట్ గోవర్ధన్ ని చేసి చేయడం, ఈ సీన్స్ అన్ని కూడా కంటిన్యూ అయ్యాయి. తర్వాత ఇక నో ప్రాబ్లం, తర్వాత మళ్ళీ సినిమా అంతా యాజ్ టీస్ ప్లే అయింది. సో ఇలాంటి సీన్స్, కొన్ని మంచి మంచి సీన్లు అన్ని మిస్ అవడం వల్ల నాతో పాటు చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకు తీసేసిర్రు ఏంటనేదని ప్రాపర్ రీజన్స్ తెలియలేదు, కానీ కొన్ని థియేటర్లకు అలా ప్రింట్ అలా వచ్చింది అని చెప్పి థియేటర్ యాజమాన్యం అంటుందంట. ఈ సీన్లు లేపేయడం వల్ల చాలా థియేటర్లో ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయంట. పలానా సీన్స్ లేవు, అట్లెట్లా వచ్చింది ప్రింట్ అంటే, మాకు అలాగే వచ్చింది అని థియేటర్ ఓనర్స్ చెప్పారంట. డే 2లో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారంట. ఏమేం మిస్ అయ్యాయో, మీరేం చూడలేదో, ఏం మిస్ అయ్యాయో కమెంట్ చేయండి. సరే, ఈ విషయం పక్కకు పెడితే కలేజా రికార్డులు సృష్టిస్తోంది రీ రిలీజ్ విషయంలో. మహేష్ బాబు సినిమాలు అనేవి ఎప్పటికీ రికార్డులు సృష్టిస్తాయి. అందులో కలేజా నెంబర్ 1 అవుతుంది అంటున్నారు. బిజినెస్ మ్యాన్ కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కలేజా సినిమా డే 1లోనే 4.5 కోట్ల కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పి అంటున్నారు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.